ప్రతి ఒక్కరికి, ఫ్రెండ్స్‌కి, బంధువులకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చాలా థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా ఆలోచన తప్పయింది. నా మెసేజ్‌లు ఎవరు చూస్తారో, నన్నెవరు పట్టించుకుంటారనుకున్నాను. మనుషులందరూ మంచోళ్ళే. మన ఆలోచన బట్టి ఉంటదని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ యూట్యూబ్ ద్వారా నేనేదో సంపాదించాలని ఆశ నాకు లేదు. ఎందుకంటే నా సాలరీ, నా పిల్లలు, నేను బతకటానికి ఏ ఇబ్బంది లేదు. నా సాలరీలోనే నేను ఎంతో కొంత అనాథ పిల్లలకి, కిడ్నీ పేషెంట్‌లకి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నోళ్ళకి సాయం చేస్తూ ఉంటాను. దీని ద్వారా కూడా ఏదైనా ప్రాఫిట్ వస్తే వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయొచ్చు కదా! అనే ఉద్దేశంతోటి నేను ఈ ఆలోచన నాకొచ్చింది. దేవుడి ప్రేరేపణ అని అనుకున్నాను. ఒకవేళ సక్సెస్ అయితే ఆయన ప్రేరేపణే. ఈ లోకం మన శాశ్వతం కాదు. కొంతసేపు కనపడి అంతలోనే మాయమై ఆవిరి మన జీవితాలు. అయితే దేవుడికి మనం ఒకరోజు లెక్క అప్పచెప్పాల్సొస్తది. నువ్వేం చేసావు? నిన్ను నేనెందుకు పుట్టించానని. దేవుడికి మహిమకరంగా మనం జీవించాలి. అని ఒక ఎంతో కొంత మనకి సాయం చేయాలి ఎవరికొకరికి. అది ఎలాగని ఆలోచనొచ్చింది. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఒకవేళ నేను ఎవరికైనా సాయం చేస్తే అది నేను చేసినట్టు కాదు. మీరందరూ మనమందరం చేసినట్టు లెక్క. మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు మళ్ళొకసారి మీకు థాంక్స్. ప్రతి ఒక్కరికి వందనాలు. ఆహ్, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను. ఇల్లు కాలిపోయింది మీ అందరికి తెలుసు. అయినప్పటికీ దేవుడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. అందరికీ వందనాలు.